వరాహస్వామి మందిరం. భవిష్యత్తర పురాణం నుండి వరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించిన తరువాత మునులు వరాహస్వామితో, స్వామీ, మీరు భూమిపై నివసిస్తూ మమ్మల్ని రక్షిస్తూ మరియు ఇతరులకు దర్శనం ఇవ్వమని ప్రార్థించిరి. వరాహస్వామి, మీ కోరికను నేను నెరవేరుస్తాను అని తెలిపి వెంకటాచలంలో నివసించెను. భృగు మహర్షి నారాయణుని పరీక్షించిన తరువాత లక్ష్మీదేవి వైకుంఠమును వదలి వెళ్ళెను. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో నారాయణుడు ఉండలేక వెంకటాచలం వచ్చి వరాహస్వామిని దర్శించెను. వెంకటాచలం వచ్చిన కారణమేమని వరాహస్వామి నారాయణుని ప్రశ్నించగా జరిగినదంతా వివరించిన నారాయణుడు వెంకటాచలంపై కలియుగాంతం వరకు నివసించడానికి వరాహస్వామిని అనుమతి కోరెను. అందుకు వరాహస్వామి, తగినంత ధనమును ఇచ్చినచో నీకు స్థలమును ఇచ్చెదను అనేను. నారాయణుడు వరాహస్వామితో, ప్రస్తుతం నా వద్ద ధనం లేనందువలన ధనరూపేణ నేను ఏమీ ఇవ్వలేను. రాబోయే కలియుగంలో నా దర్శనానికి వచ్చే భక్తులు నాకంటే ముందుగా మిమ్మల్ని దర్శిస్తారు. నాకంటే ముందుగా మీకు అభిషేకాలు, పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఇదే నేను మీకు ఇచ్చే ధనము అని అనేను. అందుకు వరాహస్వామి సమ్మతించి నారాయణునికి 100 అడుగుల స్థలాన్ని ఇచ్చెను. అందువలన ఇప్పటికీ భక్తులు ముందుగా వరాహస్వామినే దర్శిస్తారు. వరాహస్వామికి వెంకటేశ్వర స్వామి కంటే ముందుగానే నైవేద్యాలు, హారతులు జరుగుతాయి. స్కందపురాణం నుండి వరాహస్వామి మందిరం. వెంకటాచలంపై నివసించే వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడైన వసు ఒకరోజు నారాయణపురాన్ని పరిపాలించే తొండమానుడి వద్దకు వెళ్ళి, ఓ రాజా, ఒకరోజు ఒక తెల్లని వరాహం వరి పంటను నాశనం చేస్తున్నదని నేను సంహరించడానికి వెళ్ళగా ఆ వరాహం స్వామి పుష్కరిణి వద్ద ఉన్న పుట్టలోనికి పారిపోయింది. నేను ఆ పుట్టను త్రవ్వుచుండగా స్పృహ తప్పి పడిపోయాను. నా కుమారుడు నా పరిస్థితిని చూసి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించగా ఆ వరాహం నాలోనికి ఆవహించి నా కుమారునితో ఇలా పలికెను, నిషాదరాజా, నీవు తొండమానుని వద్దకు వెళ్ళి ఈ విధంగా తెలుపుము. ఓ రాజా, ఈ పుట్టను నల్లని ఆవుల పాలతో అభిషేకం చేస్తే పుట్టలో నుండి ఒక సుందరమైన రాయి వస్తుంది. ఆ రాయితో నా విగ్రహాన్ని చేయించుము. ఆ విగ్రహానికి వరాహ ముఖం ఉండాలి, నా ఎడమతోడపై భూదేవి కూర్చొని ఉండి నేను నిలబడి ఉండాలి అని తెలిపెను. నాకు బాహ్యస్పృహ వచ్చిన తరువాత నా కుమారుడు వరాహస్వామి నాతో పలికించిన మాటలను నాకు తెలిపెను అని తొండమానునికి తెలిపెను. తొండమానుడు వసుతో నీవు తెలిపినట్లే చేస్తానని తెలిపి మంత్రితో మన నల్లని ఆవులను వెంకటాచలంపైకి తీసుకురమ్మని ఆదేశించెను. తరువాత తొండమానుడు జరిగిన విషయానికి అంతఃపురంలోని తన రాణులకు తెలిపి నిద్రించేను. ఆ రోజు రాత్రి కలలో తొండమానుడికి తన అంతఃపురం నుండి స్వామి పుష్కరిణి వరకు ఒక సొరంగ మార్గం కనబడింది. ఉదయం లేచి చూడగా నిజంగానే సొరంగం ఉన్నది. తొండమానుడు ఆ సొరంగ మార్గం ద్వారా స్వామి పుష్కరిణికి వెళ్ళి వరాహస్వామి తెలిపినట్లే నల్లని ఆవుల యొక్క పాలతో పుట్టకు అభిషేకం చేయగా బయటకు వచ్చిన సుందరమైన నల్లని శిలతో భూదేవి సమేత వరాహస్వామిని చేయించి మందిరాన్ని నిర్మించి ప్రతిష్ఠించెను. వెంకటేశ్వర స్వామి మందిరానికి అధికారిగా ఉన్న మహంతు ప్రయాగదాసు 1900ల సంవత్సరంలో శిథిలమైన వరాహస్వామి మందిరాన్ని పునరుద్ధరణ చేశారు. ఇప్పుడు ఈ వరాహస్వామి మందిరంలో మూల భూదేవి సమేత వరాహస్వామితో పాటు భూదేవి సమేత వరాహస్వామి యొక్క అర్చా విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి యొక్క అర్చా విగ్రహం, సాలిగ్రామాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవం చివరి రోజున వెంకటేశ్వర స్వామి తన భార్యలైన శ్రీదేవి భూదేవిలతో కలిసి ఈ వరాహస్వామిని దర్శించుకుంటారు.